శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మాస శివరాత్రి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాస శివరాత్రి వ్రతకల్పం అనే గ్రంథం ద్వారా శివరాత్రి యొక్క విశిష్టత గురించి మనం సవివరంగా తెలియజేయబడుతుంది. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, యోగ శివరాత్రి, మహాశివరాత్రి అని వివిధ నామాలతో శివ పంచాక్షరిని జపిస్తూ శివలీల మహత్యాలను గురించి తెలుసుకునేందుకు శివపురాణాలెన్నో కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా మనం జరుపుకుంటాం. అసలు ఈ శివరాత్రి అనగా శివుని జన్మదినం, లింగోద్భవం అని అర్థం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల ఈ జరుపుకునే పండుగనే మాస శివరాత్రి అంటాం. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అంటే, మహాశివుడు లయకారకుడు. నాడీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారము లయానికి మృత్యుకారకుడు. అదేవిధంగా కేతువు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రమా మనసో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపడం వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. అదేవిధంగా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సంయమనం కోల్పోవటం, చంచల స్వభావం కలిగి ఉండటం, మనసు ఉద్వేగంతో తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా కొన్ని సమయాల్లో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధన ప్రాణాలకు హాని తలపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దీన్ని మనం గమనిస్తూ ఉంటాం. అందుకే అమావాస్య తిథి ముందు గడియల్లో కొందరి అనారోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడం వీటన్నిటికి గల కారణం ఇదే అని చెప్పవచ్చు. అవునా, ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలి లేదా వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలి అంటే మనం అవకాశం ఉన్నంత వరకు ప్రతి మాస శివరాత్రి రోజు శివుడి యొక్క అభిషేకం జరిపించుకొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ మాస శివరాత్రి వ్రతాన్ని దేవతలు కూడా ఆచరిస్తున్నట్లుగా మనం పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ మహాశివరాత్రి, మాస శివరాత్రి పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే, ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శశాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీరు త్రాగవచ్చు. అలానే ఆ రోజుల్లో ఉండే ప్రయత్నం చేయాలి. అవకాశం ఉన్నందుకు పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికములు ముగించుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర 5, 11, 18, 21 లేదా 56, 108 ఇలా శివ ప్రదక్షిణలు చేసుకొని శివ అభిషేకములు జరిపించుకొని బిల్వార్చన కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరుకు రసము భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ మాస శివరాత్రి రోజు ప్రదోషకాలంలో అంటే సాయంకాల సమయంలో పంచామృతాలతో అభిషేకం కానీ, మారేడు దళాలతో లేదా కనీసం గంగతో అంటే నీటితో అభిషేకం, అర్చనలు చేసినా చాలా శ్రేయస్కరం. ఇవేవి చేయడానికి అవకాశం లేని వారు అంటే ఆరోగ్యంగా ఉన్నవారు, అలాగే గృహంలో అశుచి దోషం లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి 3 పూటలా చన్నీటి స్నానం ఆచరించి అదేవిధంగా దైవాన్ని స్మరించుకుంటూ ఆ రోజల్లా గడిపేస్తూ అంటే మంచం మీద కాకుండా నేలపై శయనిస్తూ ఆ రోజు శివుడి యొక్క దర్శనం చేయటం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఈ మాస శివరాత్రిని జరుపుకోవడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగాలు చూస్తే, ప్రత్యేకించి ఈరోజు శశాస్త్రీయంగా జరుపుకోవడం వల్ల మన జాతకంలోని క్షీణచంద్రుడు దోషం యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఆలస్యాలు, అవరోధాలు అంశంలో మార్పులు కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసం చేయించి ఆ యొక్క
స్వామి దర్శనం చేయించగలిగితే కాలక్రమంలో తప్పకుండా వారిలో మార్పు కనిపించుతుంది. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కావున మనమందరం కూడా ఈరోజు నుంచి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రి శాస్త్రీయంగా శివాలయంలో జరుపుకోవటం ద్వారా ఆ స్వామివారి అనుగ్రహంతో శుభములు వెంటనే పొందవచ్చు. తప్పకుండా వీలుంత వరకు ప్రతి ఒక్కరూ స్వామివారిని ఆరాధన చేద్దాం, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మాస శివరాత్రి గురించి